ఇలా హిందూగా బతకాలి అంటే బీజేపీ రావాలి. ఓకే. హిందూగా బతకాలంటే బీజేపీ రావాలి. బీజేపీ లేకపోతే మనుగడ లేదు. హ్మ్. బీజేపీతోనే ఏదైనా సాధ్యం. రేపు పొద్దున ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళాలంటే టోపీ లేకపోతే చంపేసే పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి. ప్రజలకు కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితులే లేదు. టీఆర్ఎస్ ని నమ్మే పరిస్థితులే లేవు. 100% బీజేపీ వైపే చూస్తున్నారు. యువత మొత్తం బీజేపీ వైపే చూస్తుంది. హిందుత్వం వైపు చూస్తుంది. అంటే యువతను రెచ్చగొడుతున్నారా? హిందువులకు ఓట్లు లేకపోతే ఇట్లా పరిస్థితి అవుతుందని చెప్పేసి రెచ్చగొడతలేమన్నా వాస్తవాలు చెప్తున్నాం. రెచ్చగొట్టుడు ఎట్లయితే హిందూ అనే పేరుతో ఓట్లు అడుక్కుంటారు. హిందూ అన్నా ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటుడు. కాంగ్రెస్ పార్టీ ఆయన హిందూ అయి ముస్లిం కి సపోర్ట్ చేస్తుంటే నేను హిందూ అయి నా హిందూకు సపోర్ట్ చేసుకుంటా. ఇక్కడ యూత్ ఆలోచిస్తారా? 100% ఆలోచిస్తారన్నా. ఎలా వినాయక చవితి ఉత్సవాలు గాని, రామనవమి ఉత్సవాలు గాని ఒకప్పుడు కంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే ఇలా యువత బీజేపీ వైపు చూస్తుంది, హిందుత్వం వైపు చూస్తుంది. 100% ఈ రాబోయే ఫ్యూచర్ తెలంగాణ ఫ్యూచర్ బీజేపీ పార్టీయే. సరే అనిల్ అన్న, వీడి వరకు ఒప్పుకుంటా. నాకు రేపు కావాల్సింది, రేపు నేను ఒక గౌతమ్ నగర్ ఓటర్గా నాకేం కావాలంటే నా డ్రైనేజ్ చక్కగా ఉండాలి, నా గల్లీలో లైట్లు వెలగాలి, నా ఇంటి ముందర చెత్త తీయాలి రోజు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గరీబోలకి లీడర్ అనేటోడు ఏమన్నా ఇస్తే నాకు కడుపు నిండుతుంది. కానీ జై శ్రీరాము హిందుత్వం అంటే నాకు కడుపు నిండదన్నా. నేను ఒక గరీబోన్గా నేను ఓటేయాలంటే ఏం చూసేయాలి అనిల్ అన్నకు రేపు? జై శ్రీరామ్ తో పాటు మా మేనిఫెస్టోలో మేము క్లియర్ గా మెన్షన్ చేస్తాం. మాకున్న ఇప్పుడు గౌతమ్ నగర్ గేట్ ప్రాబ్లం ఉంది. దానికి సెంట్రల్ ఫండ్, స్టేట్ ఫండ్ జీరోతోని సెంట్రల్ ఫండ్ ఆల్రెడీ అలాట్మెంట్ అయింది. ఆ గేట్ పనులు మేజర్ ప్రాబ్లం, గేట్ ప్రాబ్లం బీజేపీ పార్టీ తీరుస్తుంది. డ్రైనేజ్ సిస్టమ్, ఈ సిస్టమ్ మంచిగా లేదని ఎన్నో రకాలుగా మున్సిపల్ ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద నాకు ప్రతిదీ ఏం ప్రాబ్లం ఉందని అవగాహన నాకు ఉన్నది. వీటి మీద 100% పని చేస్తా. ఉన్న కార్పొరేటర్ కంటే నేను ఎక్కువ ఏమనేది కూడా చూపిస్తా. దాంట్లో 100% చూపిస్తా. ఇప్పటి వరకు మీరు ఎక్కడ పోటీ చేయలేదు, ఎక్కడ నిలబడలేదు, పెద్ద పోస్ట్ ఏమైనా ఉందా అంటే అది లేదు. సో ఏం లేనిది డైరెక్ట్ గా గెలిచేసి అది చేస్తా ఇది చేస్తా అని సినిమా డైలాగ్ అన్న. నేను ఇంట గెలిచి రచ్చ గెలుద్దాం అనుకున్నా. పెద్ద పోస్టులు చేసి స్టేట్ లో చూసుకునే బదులు నాకు ఫస్ట్ నా ఇల్లు సద్ర పెట్టుకుంటా. నా ఇంటి కాడ మంచిగా అయినాక నేను వేరే దాని గురించి ఆలోచిస్తాను. నేను ఫస్ట్ గల్లీలో పని చేసి తర్వాత వేరే దానికి పోదామని స్టెప్ బై స్టెప్ ఎత్తుకోదామన్నా. పరిగెత్తి పాలు తాగిన కంటే నిలబడి నీళ్ళు తాగుతా. రాజకీయాల్లో చాలా క్లారిటీగా ఉన్నారు. చాలా క్లారిటీగా. సో మీ గ్రౌండ్ అనేది రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మొన్న రీసెంట్ గా గౌతమ్ నగర్ ఏరియాలో ఒక పెద్ద బండచేరి ఇరిగి పడ్డది. బండచేరి ఇరిగి పడితే ఆడికి ఫస్ట్ పోయిన నాయకులు మేము బీజేపీ నాయకులమే. వాళ్ళకు పోయి వాళ్ళకు మేము భరోసా ఇచ్చి ఎక్కడైతే వాళ్ళని ఖాళీ చేయమని హైడ్రా ఒత్తిడి పెడితే హైడ్రా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇంకొక ప్రత్యామ్నాయం గర్వకించినాకనే వాళ్ళు ఇక్కడికి ఖాళీ చేస్తారని వాళ్ళ పక్షాన మేమే నిలబడ్డాం. ఏ పార్టీ వాళ్ళకి భరోసా ఇయ్యలే. వచ్చి చూసిపోయారు. మీరు డే 1 లో మా సోషల్ మీడియా చూసినా ఏది చూసినా ఫస్ట్ పడ్డ 10 నిమిషాలు నేను వాళ్ళకి భరోసా ఇచ్చిన. ఇప్పుడు ఆడ ఇంకోటి ఆస్తి నష్టమే జరిగింది, ప్రాణ నష్టం జరగలేదు. ప్రాణ నష్టం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తుండే? ఇప్పుడు ఎన్నోసార్లు దాని విషయంలో మాట్లాడితే ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు, నా కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. దాని గురించి మేమే మాట్లాడి హైడ్రాలో కంప్లైంట్ ఇచ్చి ఇలా కొండ చెరువులు తీపిచ్చేసి వాళ్ళకు ఒక సేఫ్టీనెస్ తీపిచ్చినాం. మరి నువ్వు అడిగిన 2 పార్టీలు చేయలే కదన్నా. ఓకే, దాన్ని మనమే చూసినాం, మనమే చేసినాం. దాన్ని ఎప్పటి నుంచైనా రాజకీయాల్లో నేను 2011 జెండా పట్టుకున్నానా. 2016 నుంచి సీరియస్ రాజకీయం చేస్తున్నా. సో అప్పటి నుంచి బీజేపీ జెండా వదలలే? అప్పటి నుంచి బీజేపీ జెండా వదలను. నేను సచ్చే వరకు కూడా బీజేపీ జెండా వదలను. నాకు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలే మారుతున్నారు, ఎవరైనా మారని అన్న. నా వ్యక్తిగతం నేను చచ్చిపోయిన రోజు నా పార్థివ దేవం మీద బీజేపీ జెండానే ఉండాలి. చాలా తక్కువ మంది అనుకుంటే కమిట్మెంట్ కార్యకర్తలు. బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కడు కమిట్మెంట్ కార్యకర్తనే. సో అందరి గోల్ ఇదే ఉంటదా? అందరు గోల్ ఇదే ఉంటది. 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా మా రామచంద్ర అన్న పార్టీ మారలే. ఇదే పార్టీలో ఉన్నాడు, ఇదే పార్టీకి వెళ్ళి ఎమ్మెల్సీ కూడా ఇల్లు. మా కార్యకర్తని గుర్తించే ఏకైక పార్టీ బీజేపీ జనతా పార్టీ. మేము డబ్బులతో రాజకీయం చెయ్యము. ఓన్లీ జెండాకు పనిచేసేటోళ్ళు చేసిన గ్రౌండ్ వర్క్. అన్న చిన్న చిన్న ఇప్పుడు మా దాంట్లో నా ఛాయ్ వాళ్ళ ఇలా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. వేరే పార్టీలో ఒక్కసారి చెప్పన్నా ఫ్యామిలీ రాజకీయం మా దాంట్లో చూపి. కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు, లేదంటే కవిత గారు, ఇందిరాగాంధీ గారి తర్వాత రాహుల్ గాంధీ ఎవరన్నా మా దాంట్లో వారసత్వ రాజకీయం చూపి. ఓకే, ఇటు వరకు బాగానే ఉంది. సరే, రేపు గౌతమ్ నగర్ లో జనాలకి ఏం చెప్పి వస్తారు, ఏం పనులు చేపిస్తా అని చెప్పేసి వస్తారు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? నేను ఒక 5-6 మందిని అడిగితే నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందా అన్నారు. సో ప్రాబ్లమ్స్ ఏందో తెలుసా మీకు? అన్న మెయిన్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అన్న.
వచ్చే వాటర్ ఇప్పుడు నిన్న కూడా 2 రోజుల తర్వాత వచ్చిన వాటర్ దాని గురించి మాట్లాడినాం. మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు రిజర్వాయర్ గురించి మాట్లాడుతున్నాం. ఆ రిజర్వాయర్ గురించి కూడా రిజర్వాయర్ చేయించుకుంటాం. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. తర్వాత ఎక్కడన్నా వాటర్ వస్తే మొత్తం వచ్చేసి ఒక పెద్ద నాల ఉంది. ఆ నాలకు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలనేది మా ఆలోచన. ఆ నాలకు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తే ఇప్పుడు కాదు, ఇంకా రాబోయే తరంలో మా నాయకులు ఎవరు చేసినా కూడా 100% బీజేపీ సీట్ అవుతుంది. నేను పోటీ చేసినా చేయకపోయినా ఆ నాలకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది మాకు తీసుకురావాలా. మా దగ్గర ఇండియాలోనే పెద్ద స్లమ్ మాదన్న. ఆ స్లమ్ లో ఉన్నది, ఇప్పుడు స్లమ్ లో ఉన్నది ఏమో చిన్న చిన్న ఇల్లు, ఈడున్నాయేమో పెద్ద పెద్ద ఇల్లు. వాళ్ళకు మాకు ఒకటే రకమైన ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆ ట్యాక్స్